స్వర్గలోకంలో గణపతి సింహాసనం మీద కూర్చొని ఆనందంగా ఉన్నాడు. గణేశుడు తన వాహనమైన ఎలుక మీద ఎక్కి భూమి వైపు బయలుదేరాడు. భూమిపై ఒక పల్లలో మంటపాలు కట్టబడి గణపతి విగ్రహాలను పూలతో దీపాలతో అందంగా అలంకరించారు. చిన్నపిల్లలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ గణపతిని ఆరాధించారు. గణేశుడు చిన్నబాబుగా వేషం వేసుకుని పిల్లలతో కలిసిపోయాడు. వారితో పాటలు పాడి డప్పు కొట్టి నృత్యం చేశాడు. ఒక చిన్న అమ్మాయి ఆయనకు మోదకమిచ్చింది. గణేశుడు దాన్ని తినగానే ఆయన ముఖంలో వెలుగులు మెరిశాయి. పూజ సమయానికి గణేశుడు తన దివ్య రూపాన్ని చూపించాడు. ప్రజలంతా ఆశ్చర్యంతో మోకాళ్లపై వంగి నమస్కరించారు. మీ భక్తి, మీ ఆనందమే నాకు పండుగ. కలిసిమెలసి ఉండండి, మీ ఇంట్లో సుఖశాంతులు నిండుతాయి అని గణేశుడు ప్రజలతో కలిసి ఉత్సవం జరుపుకుని తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వినాయక చవితి ఉత్సవం ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుతున్నారు.